ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబు గారు అక్రమాలకి ఈనాడు అండగా ఉంటుంటే మరి ఈనాడు వారికి అక్రమ ఆర్థిక సామ్రాజ్యానికి చంద్రబాబు వత్తాసు పలకటం, వారికి ఇప్పుడు తోడుగా తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిన్న మౌనం వహించడం ఏమిటి పరిణామాలు? ముందుగా దీనిపైన గోపి గారు మీరేమంటారు? ఈ పరిణామాలని చూస్తే ఈ కేసు అసలు ముందుకు వెళ్ళే అవకాశం ఉందా లేదా? నిన్న రెండు రాష్ట్ర ప్రభుత్వాల లాయర్లు ఎందుకు మౌనం వహించారు? ఎందుకు స్పందించలేకపోయారు? ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కోర్టు ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? సార్, కొమ్మినేని గారు, రామోజీరావు చనిపోయినా కూడా బతికే ఉన్నాడు. ఆయన ఆత్మ ఇంకా తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూనే ఉంది. ఆయన ఏం చేస్తే, ఏమి రాస్తే అది వార్త, ఏమి చేస్తే అది ఒక వ్యాపకం, లేకపోతే రాష్ట్రం అభివృద్ధి కోసం. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యక్తి యొక్క, ఒక ప్రైవేటు వ్యక్తి సంస్మరణ దినం అధికారికంగా నిర్వహించడం ఆంధ్రప్రదేశ్లో రామోజీరావు విషయంలోనే చూసాం. సో అంత కొమ్ము కాసి కూర్చున్నారు. సో రామోజీరావుకి సంబంధించినంత వరకు ఆయన ఏం చేస్తే అదే చెల్లుబాటు అయింది, ఆయన చెప్పిందే వేదం అయింది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ హైకోర్టులో ఉన్నటువంటి మార్గదర్శి కేసుని ఎవరికి రెండో కంటికి తెలియకుండా కొట్టేయించుకున్నారు. దాని తర్వాత మళ్ళీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆ విషయం తెలుసుకొని దాన్ని ప్రస్తావించి మళ్ళీ సుప్రీంకోర్టుకి తీసుకెళ్లడంతో కేసు మళ్ళీ మొదటికొచ్చింది. ఇక ఆర్బీఐ ఏ దేశంలో బ్యాంకులతో పాటు ఏ ఫైనాన్స్ సంస్థ అయినా సరే ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అనేటువంటిది ఆర్బీఐ నిర్దేశిస్తుంది. అట్లాంటి ఆర్బీఐ ఈ మార్గదర్శి వసూలు చేసినటువంటి డిపాజిట్లు చెల్లుబాటు కావు, అక్రమం అని తేల్చిన తర్వాత ఈ ప్రభుత్వాలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయి అంటే వాళ్ళకుండే అండర్స్టాండింగ్ అది. క్విట్ ప్రోకో అని ఒకటి. ఇంకొక వార్తలో ఇంట్రెస్టింగ్ వార్త రాశారు సాక్షి వాళ్ళు. టీడీపీ వాళ్ళ నల్లధనమే మార్గదర్శిలో అక్రమ డిపాజిట్లు, దాదాపు 2,600 కోట్ల డిపాజిట్లకు గాను 1,800 కోట్లు పే చేశామని చెబుతున్నారు. ఆ వివరాలు ఇవ్వట్లేదు. రెండో వైపు మరో మిగతా 800 కోట్లు నల్లధనమే, ఆ నల్లధనం టీడీపీ వాళ్ళదే, అందుకే చెప్పట్లేదు అన్నట్లుగా ఇంకో వార్తనిచ్చారు. ఉండొచ్చండి, వ్యాపారస్తులు ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు ఉండొచ్చు, ఇంకెవరెవరైనా ఉండొచ్చు. వాళ్ళు ఖచ్చితంగా అందులో మార్గదర్శిలో పూర్తిగా నల్లధనమే ఉంది. వేరే చాలా తక్కువ మామూలుగా ఖాతాదారులు, మామూలు మనుషులు, సాదా సీదా మనుషులు డిపాజిట్లు చేసుకునేవి చాలా తక్కువ. ఎక్కువ అంతా కూడా వ్యాపారస్తులు, రాజకీయ నాయకుల నల్లధనాలే మార్గదర్శిలో ఉన్నాయి. బహుశా రామోజీరావు చేసింది కూడా అదే. ఈ నల్లధనం ఎవరి దగ్గర అయితే ఉందో, ఏ రాజకీయ నాయకుడి దగ్గర ఉందో, ఏ వ్యాపారస్తుల దగ్గర ఉందో చూసుకోవటం, వాళ్ళని బెదిరించడం, వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకోవటం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన 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 వ్యాపారమే, ఆయన పద్ధతే అది. సో ఈ క్రమంలోనే ఖచ్చితంగా టీడీపీ వాళ్ళ నల్లధనం కూడా అందులో ఉండే అవకాశం ఉంది. టీడీపీ వాళ్ళు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. వాళ్ళ డబ్బు ఉన్న సంస్థ కాబట్టి, ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు. కానీ చిత్రం ఏంటంటే తెలంగాణలో కూడా ఎందుకు, తెలంగాణ ప్రభుత్వం కూడా ఎందుకు మౌనంగా ఉంది? తెలంగాణ ప్రభుత్వానికి ఏం బంధాలు ఉన్నాయి, మార్గదర్శితోటి ఏం అనుబంధం ఉంది అనేది అర్థం కావట్లేదు. ఒకవేళ రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు కాబట్టి చంద్రబాబు చెప్పడంతో రేవంత్ రెడ్డి కూడా సైలెంట్ అయిపోయాడా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది తప్ప మా తెలంగాణ ప్రభుత్వానికి అయితే మార్గదర్శిని కాపాడుకోవాల్సినటువంటి ఇంకో యాంగిల్లో కాంగ్రెస్ ని కూడా ఈనాడు వాళ్ళు మేనేజ్ చేయగలిగారు కదా, గతంలో కూడా జరిగినాయి కదా. ఇప్పుడు ఈనాడు వాళ్ళతో మనకెందులే తలనొప్పి అని వాళ్ళు భయపడవచ్చు కదా. రేవంత్ రెడ్డి గారు కూడా భయపడుతూ ఉండొచ్చు. లేదు మ్యాచ్ ఫిక్సింగ్, కిట్ ప్రోకో లాగా మ్యాచ్ ఫిక్సింగ్ కూడా జరిగి ఉండొచ్చు కదా. జరుగుండొచ్చు, అన్ని అవకాశాలు ఉన్నాయి. దానికి పూర్తిగా అవకాశాలు ఉన్నాయి. పెద్ద మీడియా సంస్థ కాబట్టి అసలు ఈనాడును చూసి భయపడని రాజకీయ నాయకుడు అంటే ఎవరున్నారు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో? సో ఈనాడు అంటే భయపెడుతుంది రాజకీయ నాయకుల్ని, మామూలు ప్రజలకు వార్తలు అందిస్తుంది, కానీ రాజకీయ నాయకుల్ని భయపెడుతుంది, అది బ్లాక్మెయిల్ చేస్తుంది అనేది మొదటి నుంచి ఉంది. తుమ్మల నాగేశ్వరరావు లాంటి మంత్రే ఒక సందర్భంలో చెప్పారు, రామోజీరావు నన్ను డబ్బులు అడుగుతున్నాడు. ఇట్లా ఇలాంటి
ఎవరితో చెప్పాడు? నాకు నేను ఎప్పుడు మీడియా 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 ఒకళ్ళిద్దరితో చిట్చాట్లో ఖమ్మంలో చెప్పాడు. ఈ రామోజీరావు డబ్బులు అడుగుతున్నాడండి, మంత్రిగా ఉన్నాను, నువ్వు మంత్రిగా ఉన్నావు కదా, నువ్వు డబ్బులు ఇవ్వటం లేదు ఏంటి అని. సో రామోజీరావు అట్లాంటివన్నీ చేస్తూ ఉండేవాడు. ఖచ్చితంగా రామోజీరావు డిపాజిట్లు ఏమని అడిగి ఉంటారా? కాదండి, మామూలు డబ్బులే మామూలు ఇవ్వాలండి రామోజీరావుకి. జనరల్ గా రామోజీరావు మీద ఆ విమర్శ ఎప్పుడు రాలేదే. ఇట్లా డిపాజిట్లు ఇవన్నీ తీసుకుని ఉండొచ్చు కానీ అట్లాంటి లేదు. మరి లేదు, అది కూడా ఉంది. రామోజీరావు ఖచ్చితంగా మంత్రుల దగ్గర నుంచి డిమాండ్ చేసి తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఇంత పంపించండి, ఇంత ఇవ్వండి అని. ఆయన తుమ్మలాశ్వరరావు ఏమన్నాడంటే, దమ్మపేట రిపోర్టర్ 500, రామోజీరావుకి 5 కోట్లు, ఇంతేనా వెళ్ళలేదు అంటే అన్నాడు. సో అట్లా ఉంటుంది. దమ్మపేట రిపోర్టర్ అంటే ఆ దమ్మపేట చిన్న పల్లెటూరు, ఆ పల్లెటూరులో రిపోర్టర్కి 500 ఇస్తే సరిపోద్ది, రామోజీరావుకి అయితే 5 కోట్లు ఇవ్వాలని. సో అట్లా మాట్లాడాడు. సో ఇవన్నీ కామన్ అండి. ఈ రామోజీరావు చేసినవన్నీ కూడా ఏది కూడా నైతికమైన వ్యాపారం ఏమి కాదు, పూర్తిగా అది అనైతికమైన వ్యాపారమే. ఇప్పుడు పత్రిక కూడా నేను చాలాసార్లు చూశాను. ఇప్పుడు ఆంధ్రభూమి ఉందనుకోండి, కృష్ణా జిల్లా ఎన్ని కాపీలు ఉంటుంది, 1000 కాపీలు 2000 కాపీలు ఉంటుంది. అది 5 నిమిషాల్లో ప్రింట్ అవుద్ది. ప్రింట్ అయ్యి విజయవాడ దాటొచ్చు. కానీ ఈ ట్యాక్సీ వాళ్ళకి రామోజీరావు డబ్బులు ఇచ్చి ఈ పత్రికల్ని ఊరు బయట ఆపిస్తాడు. ఈనాడు 15,000 కాపీలు ప్రింట్ అయ్యి ఆడు తిరువూరు వెళ్ళాక అప్పుడు విజయవాడ నుంచి ఆంధ్రభూమి పత్రిక వెళ్ళుద్ది. వీళ్ళకి డబ్బులు ఇస్తాడు రామోజీరావు. సో ఇట్లాంటివన్నీ అనైతికమైనవి. పక్క పేపర్లు పడగొట్టడం, పక్క వ్యాపారస్తులను పడగొట్టడం, మనం పెరగడం. నువ్వు పెరిగితే ఏ వ్యాపారస్తుడైనా సరే తను స్వయంగా పెరగడానికి మంచిది, అలాంటి ఆలోచనలు చేస్తే. కానీ రామోజీరావు ఏంటంటే పక్క వాళ్ళని పడేసి దాని మీద పెరగడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఉదయాన్ని పడేసిన, వార్తను పడేసిన పత్రికల్లో, అట్లాగే పచ్చళ్ళు, చిట్ ఫండ్ వ్యాపారాలు ఇప్పటికీ కూడా మీరు ఈనాడులో చూడండి, ఏదో చీటీలు కట్టుకునే వ్యాపారాలు, ఇళ్లలో చీటీలు చేసుకునే వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటది ఈనాడు. వాళ్ళు చీటీలు కట్టుకొని పారిపోయారు, వీళ్ళు చీటీలు కట్టుకొని పారిపోయారు, పెద్ద పెద్ద వార్తలు రాస్తూ ఉంటుంది. సో అట్లాంటివన్నీ చేసేదే ఈనాడు. సో ఆ క్రమంలోనే ఖచ్చితంగా టీడీపీ నాయకుల డబ్బులు మార్గదర్శిలో ఉండొచ్చు, ఉండేదానికే అవకాశం ఉంది. అవన్నీ కూడా నల్లధనమే కాబట్టి. సో అందుకే వీళ్ళు కాపాడుతున్నారు. తర్వాత రెండోది, టీడీపీని ఈనాడు మొదటి నుంచి కూడా భుజాన్ని వేసుకొని వస్తుంది. ఈ టీడీపీని పూర్తిగా మోస్తుంది. టీడీపీకి సంబంధించిన ప్రతి వార్త అందులో ఉంటుంది. టీడీపీ వ్యతిరేకమైన వార్తలు అయితే అందులో ఉండవు. సో టీడీపీకి అనుకూలమైన అధికార గజెట్ అనేవాడు కదా వైఎస్ రాజశేఖర రెడ్డి, ఈనాడుని టీడీపీ గజెట్ అనేవాడు. సో ఆ పరిస్థితుల్లో టీడీపీ ప్రతిఫలంగా బహుశా రామోజీరావుకి మార్గదర్శికి సపోర్ట్ గా నిలిచి ఉండొచ్చు. సో కిట్ ప్రోకో ఆ రకంగా జరుగుతుంది అంటారు. అంటే ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, జగన్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉద్యోగస్తులకు సంబంధించి చిన్న సమస్య వచ్చినా చాలా భూతత్వాలు చూపించి, అమ్మో ఉద్యోగస్తులందరికీ ఇంత అవమానమా, ఇంత ఘోరమా, అది ఏమి ఉన్నా లేకపోయినా కూడా పచ్చి అబద్ధాలు కూడా ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు సచివాలయ ఉద్యోగస్తులను తీసుకెళ్ళి యాప్లు ఇచ్చి స్కూళ్ళకి వాళ్ళకి సంబంధం లేని పనులు అప్పచెబుతుంటే వాళ్ళెవరూ మాట్లాడలేదు, ఉద్యోగ సంఘాలు మాట్లాడలేదు. ఏమిటి అసలు? అట్లా ఇంకోవైపు ఏమో తాడిపత్రిలో ఆ హింసాకాండ ఏమిటి? అసలు ప్రభుత్వం ఉన్నట్లా లేనట్లా ఆంధ్రప్రదేశ్లో? ఒక్కటండి, సచివాలయ వ్యవస్థ అనేది చంద్రబాబు స్టార్ట్ చేసింది కాదు కాబట్టి దాన్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు జరుగుతాయి. అసలు ఈ బాత్రూములు, స్కూళ్లలో బాత్రూములు ఫోటోలు తీసే పని గత ప్రభుత్వం ఒక దశలో అది వాలంటీర్లకు అప్పచెప్పింది. వాలంటీర్లు చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో వాలంటీర్లను మేము తీసేయం, వాలంటీర్లను వ్యవస్థను కొనసాగిస్తాము, పైగా 5,000 కాదు 10,000 ఇస్తాం వాళ్ళకి అని చెప్పారు. ఇప్పుడు 2 నెలలు దాటిపోయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ వాలంటీర్లు ఎక్కడ ఉన్నారో తెలియదు. వాలంటీర్లను ఇలాంటి వాటికి చూసుకోవచ్చు. అధికార వ్యవస్థలో భాగం అయిపోయింది సచివాలయ వ్యవస్థ. సచివాలయ వ్యవస్థలో వాళ్ళకి ఉండాల్సిన పనులు, వాళ్ళు చేయాల్సిన పనులు నిర్దిష్టంగా స్పష్టంగానే ఉన్నాయి. వాళ్ళు ఆ పనులు చేస్తూ ఉన్నారు.
మరి వాళ్ళకి ఈ బాత్రూములు వ్యవహారం ఎందుకు అట్టగట్టారు అయితే మరి అర్థం కావడం లేదు. బాత్రూములు వాళ్ళకి అట్టగట్టాల్సిన పని లేదు. చంద్రబాబు చెప్పినట్టు, చంద్రబాబు వాగ్దానం చేసినట్టు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థను రిస్టోర్ చేసుకొని వాలంటీర్లతోటి ఇట్లాంటి పనులు ఏమన్నా ఉంటే అవి చేయించుకోవచ్చు, కానీ సచివాలయ ఉద్యోగస్తుల్ని ఈ పని చేయటం అయితే కరెక్ట్ కాదు. రైట్.